1922 ఇచ్చాడు. ఈ రెండు యొక్క ప్రధానమైన అంశాన్ని ఒకసారి క్లియర్ చేసుకో. మొట్టమొదటిసారిగా 1922లో ఏం జరిగిందంటే ప్రపంచంలో జరిగింది ఇంత మొట్టమొదటి ఒక ప్రకటన వచ్చింది. ఏమిటా ప్రకటన అంటే లిప్టన్ టీ ప్రకటన. లిప్టన్ టీ ప్రకటన. టీ ప్రకటన. లిప్టన్ టీ ప్రకటన. 1922లో మొట్టమొదటిసారిగా లిప్టన్ టీ ప్రకటన వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనసు నిండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎవరిసారి ప్రకటించిన వాళ్ళంటే విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు ఈ ప్రకటించాడు. విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు ఈ ప్రకటించాడు. 3వ కుమారుడు విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు ఈ ప్రకటించాడు. మిత్రమా, వీటికి ఏమని పిలుచుగలంటే డ్యూక్ ఆఫ్ కానట్ అనే పిలుచుగలరు. డ్యూక్ ఆఫ్ కానట్ అనే పిలుచు. డ్యూక్ ఆఫ్ కానట్ అనే పిలుచుగలరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనసు గుర్తుపెట్టుకో. ఏమని పిలుచుగలంటే డ్యూక్ ఆఫ్ కానట్ అనే పిలుచుగలరు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈయన లిప్టన్ టీ ప్రకటన వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే 1922 వచ్చింది. నా సాయిడు 1922లో మొట్టమొదటిసారిగా లిప్టన్ టీ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ద్వారా ఏం పెరిగింది సార్ అంటే టీ యొక్క హుందాతనం పెరిగింది. అంటే టీ యొక్క ప్రధానమైన అందరూ తాగటం మొదలు పెట్టారు. ఎందుకు మొదలు పెట్టారంటే మిత్రమా, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో టీ ప్రవేశపెట్టారు. కానీ ఎవరు తాగటంలా. తాగుతామంటే ఎంత తాగినా ఎంతసేపు కూడా తాగటంలా. అందుకోసం ఏం ప్లాన్ చేశారంటే విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమార్ చేత ప్రకటించాడు. ఎప్పుడైతే వాడు టీ తాగాడో ఆ బోర్డు అందరూ చూశారో భారతీయులందరూ ఏమనుకున్నారంటే ఓయమ్మా, ఇంకా విక్టోరియా మహారాణి కూడా టీ తాగిండు, మనం తాకుండా కావాలని చెప్పేసి అందరూ ఏం తాగడం మొదలుపెట్టారంటే టీ తాగడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి టీకి ఉందాతనం పెరిగిపోయింది. మిత్రమా, అంటే భారతీయుల సెంటిమెంట్ బ్రదర్స్ ఇది నేను కూడా. ఎందుకంటే మన యాడ్స్కి భారీగా విపరీతంగా త్వరగా మనము ప్రభావితం అవుతాము. యాడ్స్ మన ప్రభావితం ఎప్పుడు వచ్చిందంటే 1922లో వచ్చింది లిప్టన్ టీ ప్రకటన. ఈ లిప్టన్ టీ ప్రకటన చేసిన వారంటే విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు. వెరీ వెరీ వాడి పేరు 2వ ఆర్థర్ అంటారు. మీకు ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు, తెలుగు మీడియం మీద వాడి పేరు వాడి 2వ ఆర్థర్ అంటారు. తెలుగు మీడియం పేరు మీద ఇంగ్లీష్ మీడియం మాత్రం పేరు ఇచ్చాడు. చూసుకో ఒకసారి. కొన్ని ప్రధాన ఇంగ్లీష్ మీడియంలో కొన్ని చెప్పి చూసుకుంటుంది కనుక 2వ ఆర్థర్ అంటారు వాడి పేరు. వారి ఏ గురించి అంటే ఈ యొక్క ప్రకటన గురించి ఇచ్చాడు. ఎప్పుడు సాధించిందంటే 1922లో ఇచ్చాడు. చెప్పు మిత్రమా, వారికి ఏమని తెలుసు కదంటే ఈ యొక్క కాదు. ఇప్పుడు నువ్వు ఒక్కసారి క్లియర్ చేస్తే నేను వెళ్ళిపోతా. ఈ ప్రకటన ఎప్పుడు వచ్చింది మిత్రమా? మిత్రమా, విక్టోరియా మహారాణికి ఎన్నో కుమారుడు వాడు. 3వ కుమారుడు. వారికి ఏమని తెలుసుకోగలదు? ఈ ప్రకటన మీకు తెలుసు. రాజమండ్రిలో చూస్తున్నాను నేను. లిప్టన్ అనే ప్రధానమైనటువంటి టీ షాప్ ఉంది. లిప్టన్ ఇప్పుడు కాలంలో ఒకసారి గ్రీన్ కాలంలో లిప్టన్ ప్యాకెట్ ఇప్పుడు కూడా భారతదేశంలో ఇంకా అమలవుతుంది లిప్టన్ టీ. అప్పుడు తాగడం మొదలు పెట్టే మనం కూడా అందువల్ల మనందరం ఏం తాగడం వచ్చామంటే టీ తాగడం మొదలు పెట్టాం.